హైడ్రాకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న జరిగే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ తీసుకురావడంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు జీవో 99 ద్వారానే హైడ్రా ఏర్పాటైంది. దీనిని ప్రశ్నిస్తూ కొందరు న్యాయస్థానాలు ఆశ్రయిస్తుండటంతో లీగల్ ఇష్యూ రాకుండా సర్కార్ పగడ్బందీ చర్యలు చేపడుతుంది. ఇక ఇటు కబ్జాల కూల్చివేతపై వెనక్కి తగ్గేదే లేదని రంగనాథ్ ప్రకటించారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. హైడ్రా ఇప్పటి వరకు జీవో 99 ద్వారా మాత్రమే కొనసాగుతుంది. హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కోర్టుల్లో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపదను రక్షించేందుకు 2.5 నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై, ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టిన అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తోంది. ఎన్ కన్వెన్షన్ సహా పలు కబ్జాలను నేలమట్టం చేసింది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, దాని చర్యలు కరెక్ట్ కాదని కొందరు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇష్యూ రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది. ఆక్రమణల కూల్చివేతపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తామన్నారు. జీవో 99 ప్రకారం హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, త్వరలో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందన్నారు. ప్లానింగ్ కమిషన్, కేబినెట్ సెక్రటేరియట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇలా ఎన్నో అథారిటీలు కూడా జీవోల ద్వారానే ఏర్పాటయ్యాయన్నారు రంగనాథ్. ఓకే, రైట్. మీ అందరికీ తెలుసు, ఈ హైడ్రా అనేది ఒకటి కొత్తగా కాన్స్టిట్యూట్ అయిన బాడీ ఒకటి. దిస్ ఈస్ యాక్రోనిమ్ ఫర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చినది కూడా ఇట్స్ డెఫినెట్లీ దట్స్ ఆల్సో ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది. టుడే సంబడి హస్ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్ వెదర్ హైడ్రా ఈజ్ లీగల్ ఆర్ నాట్ అనేది. సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ డెఫినెట్లీ, బికాస్ లాట్ ఆఫ్ bodies were floated through executive resolution. Shortly, there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ప్రాధాన్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారు. చెరువులను చెరబెట్టిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.